గానే తేలుకుట్టిన దొంగల్లాగా క్విక్ కైక్ మనకుండా మళ్ళీ డ్రామా తెచ్చారు 56 రోజులని. 56 రోజుల తర్వాత ఏం చేస్తారు ఆ పొలాన్ని? అంటే మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వరకు దేవుడు ఆస్తి ఖాళీగా ఉండాలా? 56 రోజులకే 45 లక్షలు వస్తే మిగతా రోజులందుకు ఎంత రావాలి? ఓపెన్ ఆక్షన్ పెడితే మీ తెలుగుదేశంలో ఉన్నాయి ఇంకెక్కువ పాడుకునే వాళ్ళు ఉన్నారేమో, మీలో కూడా వర్గాలు ఉన్నాయి కదా, పోటీ ఉంది కదా. ఇప్పుడు మీరంటే మట్టో బూడిదలో వాటాలు ఉన్నాయిలేండి, ఇసుకలో కూడా వాటాలు ఉన్నాయి కదా. అట్టాగే దీంట్లో వాటాలు వచ్చేవాళ్ళు, మీతో డిఫర్ అయ్యేవాళ్ళు, వాటా ముట్టిన వాళ్ళు వస్తారు కదా ఆక్షన్కి. ఈ అసలు దసరా అంటే ఏంటండి? రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ వారికి పెట్టింది పేరు. బెజవాడకి మారు పేరు దసరా ఉత్సవాలకి. ఓ పక్క దసరా ఉత్సవాలు బిగిన్ అవుతుంటే ఈ సందట్లో సడేమయ్యా ఈ చిలకోటి ఈ వ్యాపారం ఏంటి? మీరు దసరా ఉత్సవాలు కాదా ఈ ప్రభుత్వానికి? అంటే దసరా ఉత్సవాల మీద ఫోకస్ కంటే కూడా ఈ గొల్లపూడిలో ఈ ఉత్సవాలు చేస్తారంట. అంటే దసరా ఉత్సవాలు గాలికేనా? లైన్లు గీన్లు భక్తులు ఏం పట్టించుకోరా? ఇదేంటి అమ్మవారి ఉత్సవాలకు పోటీగా ఉత్సవాలు ఏంటి? ఇది ఎక్కడ ఉత్సవాలు? ఈ కారణాలతో నా మీద విషయం చిమ్మటం తప్పితే ఎందుకని ఇప్పుడు దాన్ని అన్నారో చెప్తున్నా. నేను ఎందుకు తీశారు? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు లేదా జనసేన కార్యకర్తలు లేదా బందర్లో ప్రజలు పాత్రికేయ మిత్రులని అడుగుతున్నా. 2006లో ఇవాళ గోపీచంద్ గారు, పెద్దలు గోపీచంద్ గారు, నేను దేవుడు ఆస్తి దొబ్బేశాను, నా బినామీ అయిన లింగం ఆనంద్కి ఆస్తి అంతా రాసేసాను దేవుడిదని చెప్పేశారు, కొట్టేశానని. ఆ రోజు ఆక్షన్లో గోపీచంద్ గారు భార్య రాజేశ్వరమ్మ గారు పాల్గొన్నారా లేదా? మీకు చేతనైతే పదండి గుడికి వెళ్దాం, గుడిలో రికార్డులు తెద్దాం. మీ సంతకాలు ఉన్నాయా లేదా ఆక్షన్ రిజిస్టర్లో? మరి మీరు ఆక్షన్కి వచ్చారు కదా, మీ శ్రీమతి గారి పేరు మీద డబ్బులు కట్టారు కదా డిపాజిట్. మరి నేను ఎక్కడ దొబ్బేస్తాను? మీరే వచ్చారు కదా. ఉప్పాల రాంప్రసాద్ గారి కుటుంబం వచ్చింది కదా మీతో పాటు. ఏకేఆర్ గారు వచ్చారు కదా, సికేఆర్ గారు వచ్చారు కదా, డివిఆర్ గారు వచ్చారు కదా, లిక్కర్ బిజినెస్ డివిఆర్ గారు వచ్చారు కదా, కేఎల్కే గారు వచ్చారు కదా, బాలు గారు వచ్చారు కదా. మీరు ఆక్షన్లో పాల్గొన్నారు కదా. గోపీచంద్ గారు మీరు ఆక్షన్లో పాల్గొన్నారు కదా. మా పిన్ని గారు, మీ శ్రీమతి గారు రాజేశ్వరమ్మ గారు కీర్తిశేషులు లేరు, వారి పేరు మీద మీ చలాన్ కట్టారు కదా. మరి నేను ఎక్కడ దొబ్బాను? అంటే మీరు నా దగ్గర ఉన్న చిల్లర తీసుకుని సైడ్ అయిపోయారా? చెప్పండి. మీరు కూడా సాక్షాత్తు పాటలోకి వచ్చారు. ఆ రోజు ఆక్షను గజం ఎంతకు వెళ్ళింది ఏదో ఉంది కాదు, ఇంకోటి కూడా ఉంది. ఇది కాదు పక్కన అంటే శివాలయం భూమేమో 7 ఎకరాల ఆక్షన్ జరిగితే 2 ఎకరాలు 2.5 ఎకరాలు మొత్తం 94 లక్షలకే ఆక్షన్ అయింది 2005లో. 2006లో గజం 1200కి ఎంతకు వెళ్ళింది. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. సరే నేను చెప్తున్నానండి. గొర్రెపాటి గోపీచంద్ గారు ఈ ఆక్షన్లో పాల్గొన్నారు కదా. ఆయన ఎందుకని మరి వాళ్ళ నా మీద ఈ అభియోగాలు? నేను వచ్చాను ఆక్షన్కి, నేను రాలేదు. నా బినామీ అయితే మరి బినామీ కొల్ రవీంద్ర కూడా బినామీయే కదా. లింగమానంద నాకు బినామీ అయితే మీ ఫోటోలు చూపించే కదా. 2014 2024 మొన్న 25 జనవరి 1కి మరి నీ దగ్గరికి నీతో తిరుగుతుంటే నాకు బినామీ ఎట్టవుతాడు? మరి మీరెందుకు పాడలేదు? నేను గోపీచంద్ గారిని ప్రశ్నిస్తున్నా. మీరు పాటలోకి వచ్చాక
నేనెట్టా దొబ్బేస్తాను? దేవుడు ఆస్తి నేనెట్టా కొట్టేస్తాను? మీరు ఇంతమంది మీ భార్య గారి పేరు మీద, సరే ఇవన్నీ అనుకుందాం. మీరు నేను ఎమ్మెల్యేగా ఉండగానే కమ్మ సంఘం ఎదురుకుండా 2000 చిల్లర గజాలు మీరు ఉప్పాల రామస్ గారి కుటుంబం కలిసి మీరు పాడుకున్నారు కదా. ఎంతకు పాడుకున్నారు? మరి నేనెందుకు వదులుతాను? మీకు నేనే కొట్టేస్తాగా. ఇప్పుడు దేవుడు ఆస్తే కొట్టేస్తున్నప్పుడు మీదెందుకు కొట్టాను? మీకెందుకు ఇస్తాను? అరే విషం చిమ్మటాకి ఉచ్చం, నీచం, వయస్సు, విచక్షణ ఉండవా అని అడుగుతున్నాను. ఆక్షన్లో మీరు పాల్గొంటారు. గొరిపాటి గోపిచంద్ గారు మీ భార్య గారి పేరు మీద డిపాజిట్ కడతారా? నా మీదేమో విషం చిమ్ముతారా? అది ఇవాళ నేను ఆ గొల్లపొడి గుడి చెప్పాను కాబట్టి ఇవాళ చెప్తారా? కుల రవీంద్ర గారు, చిన్నమాంగ గారు కూడా మీతో వచ్చాడా లేదా ఆక్షన్కి? చెప్పండి. నేను ఇవన్నీ నిన్నటి నుంచి సమాచారం సేకరించాను. ఎవరెవరు వచ్చారు ఆ రోజు ఏంటి అనేది మొత్తం అందరినీ చాలామందికి ఫోన్